ఎంత కోరి మీ అంతా అన్నా రాజు రాజు అరే ఒకసారి దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాల్సిందిగా పేరు పేరుగా కోరుకుంటున్నారు. అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నారు. దయచేసి అందరూ కూడా సెటిల్ కాండి దయచేసి లోపల జరగండి. దయచేసి అందరూ కూడా దయచేసి ఒక్కసారి వేదిక మీద ఉన్న కూడా కూర్చోవాలా దయచేసి ఉండుతుంది పెట్టుకోండి. దయచేసి మీరు వేదిక మీద ఉన్న నరసింహరావు కూర్చోండి. తమ్ములో మీరు ముందరు కదా వెనక ముందుకు కండి. పెద్ద మనుషులను దయచేసి అవకాశం ఇవ్వాలా. లోపల జరగండి. మిగతా ప్రవీణ్ సార్ మీరు ముందర రండి సార్. ప్రవీణ్ సార్ మీరు ముందర రండి. ముందర జరగండి. కొంచెం నచ్చమన్నా కొంచెం లోపల జరగండి. ప్రవీణ్ సార్ని కూర్చోబెట్టుకుందాం. దయచేసి ప్రవీణ్ సార్ ముందర లేదు సార్ ముందర రండి ప్లీజ్ ప్రవీణ్ సార్ ముందర రండి. అతిథులను కొంచెం మనం గౌరవించుకుందాం. నరేందర్ రెడ్డి గారు కొంచెం జాగియండి. కొంచెం ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మనం భరోసా ఇవ్వడానికి మళ్ళొకసారి కేసీఆర్ గారంటే రైతు అంటే కేసీఆర్. తెలంగాణలో రైతాంగం 10 సంవత్సరాల్లో కనీ విని ఎరగని విధంగా అభివృద్ధి చెందింది. గత సంవత్సరం నుంచి జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దయచేసి మీరు కూర్చోవాలి. దయచేసి నాగరాజు మీరు కూర్చుంటాం. ఏమనుకో జరగండి, కొంచెం అడ్జస్ట్ అయి కూర్చోండి. దయచేసి ఏమనుకోద్దమ్మా, కొంచెం జరుగు. అందరినీ కూడా అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టుకోవాలి. వెనకాల మీద ఉన్న కూడా అందరూ దయచేసి కూర్చోవాలి. ఎవరు కూడా నిల్చోవద్దు. దయచేసి వేదిక మీద కూర్చోవద్దు. దయచేసి ఆయన జరుగు. నరసింహరావు ముందర కూర్చొని అబ్బా మండల పార్టీ అధ్యక్షుడు ఆయన హనుమంతనా నరసింహరావుని కూర్చోబెట్టించుకోండి. ఆయన ముందర కూర్చోండి. సీను కొంచెం లోపల జరగండి తమ్ముడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా షాబాద్ కేంద్రానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మరొకసారి రైతులకి విశ్వాసం కలిగడానికి, నమ్మకం కలిగడానికి బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కొట్లాడుతుంది. కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని యొక్క వెన్ను వంపి రైతుల యొక్క అన్ని డిమాండ్స్ కూడా పూర్తి చేస్తుందని విశ్వాసం కలిగించడానికి ఇంత దూరం వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం కలిగిస్తూ ఒక 2 నిమిషాలు ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన స్థానిక జెడ్పీటీసీ అయిన అవినాష్ రెడ్డి గారిని 2-3 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మా అందరి ప్రియమైన నాయకుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి మరియు ఫైటర్ మా అమ్మమ్మ సబితారెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదికైన పెద్దలందరికీ, పట్నం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే ఈరోజు లకచర్లాల ఓట్లేసి గెలిపించిన రైతులనే ఈరోజు జైల్లో పెట్టించిన చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారిది. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో అలా రైతులని జైల్లో పెట్టిస్తే మన వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు తెలియాలని చెప్తున్నా, ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క వకీల్ని పెట్టి ఈరోజు కేటీఆర్ అన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. రైతు గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు. ఎందుకంటే ఈరోజు మేము ఢిల్లీకి వెళ్ళాం, లకచర్లాకి వెళ్ళినప్పుడు సార్ రైతులు ఎట్లున్నారని చెప్పేసి పక్కకు మాట్లాడుతూ అంటే అంత ఆలోచిస్తారు రైతుల గురించి. మన ముఖ్యమంత్రి గారికి ఏం తెలుసు రైతుల గురించి? ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం అందరం ఊర్లలోకి వెళ్తే మామూలు తిట్లు తింటలేరు ముఖ్యమంత్రిని. ఒక్కసారి అందరు తప్పు చేసినామని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ అవినాష్ రెడ్డి గారు.